Hi guys, this is Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను లాస్ట్ టైం నేను ఒక ఫేస్బుక్ పేజ్ ని డీయాక్టివేట్ చేశాను. సో దాన్ని రీయాక్టివేట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయండి. సో మీ ఫేస్బుక్ లాగిన్ అవ్వండి. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ కూడా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రొఫైల్ అండ్ ట్యాగింగ్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఓకే ప్రొఫైల్ అండ్ ట్యాగింగ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ రీయాక్టివేట్ పేజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది గైస్. సో చూడండి, రీయాక్టివేట్ ఏ పేజ్. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీకు ఇక్కడ నేను ఏదైతే పేజెస్ డీయాక్టివేట్లో ఉన్నాయో ఆ పేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను లాస్ట్ టైం డీయాక్టివేట్ చేసింది ఫుడ్ అడిక్ట్. సో దాన్ని నేను ఇప్పుడు ఇది డిలీటెడ్ అనమాట, నేను డిలీట్ కూడా చేశాను అనుకుంటా. సో ఇప్పుడు దీన్ని 31 daysలో మనం రీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో నేను రీయాక్టివేట్ చేస్తున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో డీయాక్టివేట్ అండ్ డిలీట్ అని ఈ ఫుడ్ అడిక్ట్ ఎలా చేయాలో చూపించాను, మీరు చూడండి. సో ఇప్పుడు చూడండి, రీయాక్టివేట్ చేశాను. సో మళ్ళీ ఈ పేజ్ అనేది వచ్చేసింది గైస్. ఓకే, విత్ ఇన్ 30 daysలో మీరు ఇట్లా రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీరు ఏ ఫేస్బుక్ పేజ్నైనా మీరు ఒకవేళ డీయాక్టివేట్ చేసినా డిలీట్ చేసినా మళ్ళీ మీరు ఇదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు రీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.